హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క ఘననామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్రభు కృపను బట్టి, ఆయన దయా సంకల్పాన్ని బట్టి, వాస్తవతను బట్టి ప్రభు స్థలంలో సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నట్లుగా మరి సమయంలో అందరూ తల వంచి మోకరించి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని, ప్రార్థన ద్వారా ఈ కూటిని మనం ప్రారంభించుకుందాం. అందరూ మోకరించి తల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని, ప్రార్థన ద్వారా కూటుకును ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఆదరణకర్త, జాలిగల దేవ, కనికర సంపన్నుడ, కృపల దేవ, దయగలిన రాజా, జీవాధిపతి, జీవములని మా యేసయ్య, మహిమాన్వితుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకే స్తుతులు 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 స్తుతులు. స్తోత్రం 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 స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువ. అల్పులము దినులము ఆయన మమ్మల్ని గ్రంథంగా ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచి ప్రభువా నీకు వందనాలు చేస్తున్నాము నాయన. అయ్యాక తండ్రి మమ్మల్ని మీరు బలపరిచి మీ ఆత్మచేత సంధించి సరిచేసి ప్రభువా అయ్యా మీ సరికి నడిపించేందుకే మీకే స్తుతులు స్తోత్రము నాయన. మహిమాన్వితురానికి వందనాలు, సర్వోన్నతురానికి స్తోత్రము ప్రభువా. ఇదిగో నాయన మీ కొద్ది మందిగా మీ విషయంలో ఉంటుండగా మీ ప్రశస్తమైన సన్నిధిని సహవాసమును మాకు తోడుగా ఉంచండి. మీరు వ్యక్తిగతంగా మా మధ్య ఉండండి. మీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి ప్రభువానికి వందనాలు. అయ్యా మీసలు కూడిన మేమందరం ఆత్మపూర్ణమై ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు సహాయం చేయండి. ఆత్మ చేత బలపరచండి ప్రభువ. ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో తోడుగునండి. మీకు మహిమకరంగా జరిగించండి ప్రభువానికి వందనాలు తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా దేవుని మా పక్షంగా మీ కృపను చూపి అయ్యా మీ అనాదికల ప్రణాళికను బట్టి ప్రభువా మీ జీవాన్ని మాటల చేత మమ్మల్ని దర్శించండి, బలపరచండి. మా స్థితిగతులు ఎరిగిన దేవుడు ప్రభువానికి వందనాలు చేస్తున్నాం నాయన. అయ్యా మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా. మీ ఉన్నత మాటల చేత, మీ జీవాలను వాక్కుల చేత ప్రభువా మీరు మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరచండి ప్రభువా. మమ్మల్ని సరిచేసి ముందుకు నడిపించండి ప్రభువానికి వందనాలు. మీరు మాతో మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును, సమ్మతించిన హృదయాన్ని మీరు మాకు దయచేయండి. మీకు మాకు తోడుకొచ్చి ప్రభువానికి వందనాలు. అయ్యా మీకే స్తుతులు చేస్తున్నాము నాయన తండ్రి. మీకే స్తోత్రములు ప్రభువా. ఈ కూటికి ఆదరించి అంతవరకు మీరు అధ్యక్ష వహించండి. మమ్మల్ని కూడా మీరు స్వాధీనం తీసుకుని ప్రభువా ఈ కూడైనా జరుగుతున్న ప్రతి కార్యక్రమము నాయన ఇక తండ్రి సమస్తము క్రమముగా మర్యాదకరంగా జరుగుతూ సహాయం చేసి నాయన సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు నజరేయుడు యేసుక్రీస్తు నామమున వినయముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
క్షేమానికి భద్రతకి ప్రభావ నిలిచిన సమస్తానికి ఏమి
మనం పాడుకుందాం. ఈ పాట పాడుకుందాం. అవి ఒక బిడ్డను
ఇరుకు ఇబ్బంది తండ్రి ప్రతిది కూడా చూస్తున్నదే వారిస్తుంది. అయ్యా మేమైతే పైన ముఖాలు చూస్తే మరిగా ఉంటాము రాజు. మీరైతే హృదయంత్రణాలు పరిశీలించగల గొప్ప దేవుడవుతుంది. అయ్యా ఏమిటి అవసరం కలిగి ఉన్నారు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క అవసరం కూడా గుర్తించండి, అక్కరనే తీర్చండి. అయ్యా శాంతి సమాధానం నుంచి విడిపించండి, అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించండి, ఆర్థిక లేని నుంచి విడిపించండి. స్తోత్రం అయ్యా. అదేవిధంగా నాయన స్తోత్రం, మహోన్నతాన్ని స్తోత్రం. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. ఇంతవరకు సమస్యలో ఉందా మీకు వందనాలు. ఇక ముందు కూడా దాని సమస్యలో జరుగుతుంది. అయ్యా మీ నాకే మహిమాకునింత బాగా అనిపించుకోండి. అదేవిధంగా నాయన స్తోత్రం తండ్రి. నాయకులకు పోషించుకుని గ్రామాన్ని పెద్ద నది కాలని ఆదరణ ఉంచుకోండి. గ్రామం చుట్టూ కాంచిన ప్రాంతాల క్షేమాన్ని దయచేసి రాజాన్ని స్తోత్రం అయ్యా. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రార్థన మందిరపరచారు సాకులు విడలంతా చుట్టుకొని చేసి మీ నాకే మహిమానంతా వాడుకుంటున్నాను. యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆపేయాలన్నా నూడు ఏమైనటువంటి దేవుని బిడ్డలందరికీ, ఆయన ప్రజలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమున పిల్లల వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క శాశ్వతమైన కృపను బట్టి, ఆయన యొక్క దయా సంకల్పాన్ని బట్టి, ఆయన ఉన్నతమైన నిత్యత్వమైన ప్రేమను బట్టి అందరూ కూడా ప్రభు కృపలో, ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉన్నారని నమ్ముచు ప్రభునామమును మయపరుస్తున్నాం. పిల్లరా, మరి ఇంతవరకు ప్రభును స్తుతించాము, ఘనపరిచాము, మయపరిచాము. ఆయన యొక్క ఉన్నతమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన పిల్లరా, మరి సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము. పిల్లరా, మరి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, దేవుని ప్రజలుగా ఉంటున్న మనము నిత్యము ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన ఏర్పాటును బట్టి పిల్లరా ప్రభునామమును స్తుతిస్తూ, ప్రభునామమును కనపరుస్తూ, ఆయన వాక్యమును ఆనుకొని ఆయన యొక్క సహవాసములో స్థిరముగా ఉంటూ పిల్లరా ఆయన్ను మయపరుస్తూ, ఆయన సన్నిధిలో పిల్లరా మనం ఆయనకు మహిమకరంగా జీవించినట్లయితే ప్రభు ఇంకను కూడా సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుల దేవుడు తన ఉన్నతమైన కృపను బట్టి, ఆయన శాశ్వత ప్రేమను బట్టి మనలను బలపరుస్తూ, మనలను ఆదరిస్తూ, మన ప్రోత్సాహపరుస్తూ ఆయన కృపలో మనలను ముందుకు నడిపే దేవుడైనాడు. అటువంటి ఉన్నతమైన ఘనమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండక, అశ్రద్ధగా ఉండక, అవిధేయులము కాక జాగ్రత్త కలిగి భయముతో, విధేయతతో, వినయముతో ప్రభును ఆనుకొని పునరా మరి ప్రభువును మనం వెంబడించినట్లయితే ప్రభువారు మన విధేయతతో కూడిన ప్రవర్తనను బట్టి, విశ్వాసముతో వినయతకు కూడిన అనుకోని బట్టి సంతోషించడమే కాకుండా పునరా ఆయన కృపలో మనం బలపరిచి, ఆయన యొక్క దక్షిణస్తము మనకు తోడుగా ఉంచి ఆయన పునరా ముందుకు మనల్ని నడిపించే దేవుడైనాడు. అటువంటి ఉన్నతమైన దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండక జాగ్రత్త కలిగిన వారముగా, వివేకం కలిగిన వారముగా, విశ్వాసం కలిగిన వారముగా, పట్టుదల కలిగిన వారముగా పునరా అనుక్షణము కూడా ప్రభును మాయపరుస్తూ పునరా ప్రభును ఆనుకుని జీవించాలని పునరా ప్రభువుని ప్రేమను బట్టి మరొకసారి మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా పునరా గత కొన్ని వారములుగా మన విశ్వాస పరిమాణమును లేక మన విశ్వాస విధానమును ప్రభు యొక్క వాక్యము వెలుగులో, ఆయన యొక్క మాట వెలుగులో పునరా మరి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూ పునరా మరి ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఈ దినము కూడా మరొక వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. పునరా దేవుని కృపలో, దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క ఏర్పాట్లు ఉంటున్న మనము
పులిరా మనం అనుదినము కూడా ఆయన యొక్క సన్నిధిలో మనల్ని మనము సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ మన విశ్వాసాన్ని కూడగట్టుకుంటూ మన విశ్వాసంలో బలవంతులుగా ఉంటూ ప్రభుకు మహిమకరంగా జీవించే వారిగా, అంత మాత్రమే కాకుండా మన తోటి వారికి అనేకులకు మాదిరికరంగా ఉండే విధంగా మనల్ని మనము సరిదిద్దుకున్నప్పుడు సరిచేసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఆ ప్రభువారు మనలను బలపరిచేవాడు, ఆదరించేవాడు. కాబట్టి ఎన్నడూ కూడా పిల్లరా ప్రభు సన్నిధిలో మనం నిర్లక్ష్యంగా ఉండక చూడండి, ఆయన వాక్యపు వెలుగులో మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాసం లోపం ఉన్నట్లయితే, మన విశ్వాసంలో బలీలుగా ఉన్నట్లయితే, మన విశ్వాసం వెనకబడిపోయినట్లయితే, మన విశ్వాసము లేదా మరి సరిగా లేకపోయినట్లయితే ప్రభువును మహిమపరచలేము, ప్రభువును మనం వెంబడించలేము, ప్రభువును మనం గనపరచలేము. అంత మాత్రమే కాకుండా మన ద్వారా ప్రభు యొక్క చిత్తము నెరవేర్చబడదు. తద్వారా దేవుని యొద్ద నుండి మనకు ఆయన యొక్క సాధ్యత సహాయము ఎంత మాత్రం కూడా లభించదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, ప్రియరా దేవుని ప్రజలుగా ఉంటున్న మనము నిత్యము ప్రభు యొక్క సన్నిధిలో, ప్రియరా ప్రభు యొక్క కృపలో మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. మన యొక్క విశ్వాస జీవన విధానములు, భక్తి జీవన విధానములు మన మీద మనకు అనుమానం కలిగి ఉన్నట్లయితే, అనగా మన విశ్వాసముతో కూడుకున్న నడవడికలు ప్రభుత్వంలో మనము ప్రభు సహాయమును మనం కోరుకోవాలి. ప్రభు సన్నిధి కొరకై, ప్రభు సహాయం కొరకై, ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలుగా, ఆయన ప్రజలుగా మన ప్రార్థన చేసి ఆయన సహాయం పొందుకున్న వారమై పిల్లరా మనం ముందు సాగేవారికి ఉండాలి. కానీ పిల్లరా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం, ఏదో నామకార్థమైన భక్తి చేసేవారిగా, నామకార్థమైన విశ్వాసం కలిగిన వారిగా, లేకపోతే మన తోటి వారికి కనబర్చాలని, లేదా మనతో ఉంటున్న వారికి కనబర్చాలని, లేదా మన సంఘస్థులకు, మన సేవకులకు, మనం ఉంటున్న ప్రాంతంలో మనం చూస్తున్న ప్రజలకు మనం ఏదో పైకి భక్తి కలిగిన వారిగా, విశ్వాసం కలిగిన వారిగాని ఉన్నామని నటించినట్లయితే, లేకపోతే ఇతరులను మనం భ్రమపరిచినట్లయితే ఒక దినమున ప్రభు యొక్క గద్దింపుకు గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లరా దేవుడు అనుదినము కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, అనుదినము కూడా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, అనుదినము కూడా మనల్ని ప్రోత్సాహపరచడానికి ఆయన మన పక్కనే ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, దేవుని ప్రజలుగా ఉంటున్న మనము ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యంగా ఉండక, అశ్రద్ధగా ఉండక, నిత్యము ప్రభువును కృపను పొందుకుంటున్న మనము మనల్ని మనము బలపరుచుకుంటూ, మనల్ని మనము ప్రోత్సాహపరుచుకుంటూ, మనల్ని మనం సరిచేసుకున్నట్లయితే ప్రభు తప్పకుండా మన బలపరుస్తాడు. లేదా ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలుగా, ప్రభును కలిగిన వారిగా, ప్రభును సేవించేవారిగా, ప్రభును వెంబడించేవారిగా మన విశ్వాసము కరెక్ట్గా ఉండాలి. మన విశ్వాసము అనుదినము కూడా పునరా మరి బలమైనదిగా ఉండాలి. కానీ మరి బలహీనత కలిగినదా, లేకపోతే లోపము కలిగిందిగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఎందుకంటే అనుదినము కూడా ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క సహవాసము, ఆయన యొక్క ప్రభావము మనల్ని బలపరుస్తూ ఉండగా, ప్రోత్సాహపరుస్తూ ఉండగా, పురుగొల్పుతూ ఉండగా మన సన్నిధిలో బలహీనులుగా ఉన్నట్లయితే లేదా చూడండి ప్రభు ఎంత మాత్రం కూడా మనలను ఇష్టపడడు. ఎవరైతే విశ్వాసముతో ప్రభును ఆనుకొని ప్రభును మయపరుస్తారో, విశ్వాసముతో ప్రభును వారి జీవితంలో కలిగి ప్రభును వెంబడిస్తారో లేదా వారి జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా ఆ సమస్యల వైపు చూడక విశ్వాసానికి కర్త అయిన ఆ ప్రభు వైపు చూచుచు ప్రభును వెంబడిస్తూ లేదా ప్రభును గనపరుస్తూ ప్రభు సహాయం పొందుకొని ప్రభును మయపరుస్తూ ఆయన కృపలో
ఆయన చెప్పిన ఆ తిన్నని మార్గములు, ఆ వెలుగు మార్గములు, ఆ సంకుచితమైన మార్గములు ఎవరైతే చక్కగా నడవటానికి, చక్కగా జీవించడానికి ఇష్టపడతారో వారి పక్షంగా దేవుడు నిలబడేవాడు, వారిని గనపరిచేవాడు, వారిని ఆయన ఆదరించేవాడు, వారిని ఆయన మహిమపరిచేవాడు. కాబట్టి పిల్లరా, మన విశ్వాసం అనేది ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలుగా కరెక్ట్గా ఉండాలి. మన విశ్వాసము ప్రతిదినము కూడా వృద్ధి చెందాలి, కానీ ప్రతిదినము కూడా అభివృద్ధి పొందాలి, కానీ అనగా ఇంకా పిల్లరా ఒక్కొక్క మెట్టు మనం పైకి వెళ్ళాలి, కానీ మనం వెనక్కి వచ్చేవారుగా మనం ఉండకూడదు. కాబట్టి పిల్లరా, మనం వెనకడుగు వేస్తే అనగా మన విశ్వాస జీవితంలో మనం చక్కగా నడవకపోతే, మన విశ్వాసపు అడుగులు చక్కగా పడకపోతే, మన విశ్వాసంతో కూడుకున్న పలుకులు మనం చక్కగా ఉచ్చరించకపోతే పిల్లరా ప్రభునామం మనల్ని బట్టి గణపరచబడదు. ప్రభు మన నడవడికను బట్టి, మన విధేయతను బట్టి ఆయన సంతోషించుడు, ఆయన బాధపడతాడు. ఎందుకంటే అనుదినము ఆయన నూతన వాస్తవత మన పక్షంగా కురిపిస్తున్నాడు కాబట్టి, కనబరుస్తున్నాడు కాబట్టి, ఆ వాస్తవత చేత ప్రతిదినము కూడా మనల్ని ఆదరించి, మనల్ని బలపరిచి, మన ముందుకు నడిపించడానికి ఆయన ప్రయత్నము చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మన ముందుకు సాగేవారిగా ఉండాలి, కానీ ముందుకు నడిచేవారిగా ఉండాలి, కానీ పిల్లరా వెనకడుగు వేసేవారిగా, సోలిపోయిన వారిగా మనం ఉండకూడదు. మన పితరులుగా ఉన్నవారు దేవుని మేలు పొందినప్పుడు దేవుని స్తుతించారు, విశ్వాసంతో కనపరిచారు. సమస్య ఎదురైనప్పుడు పిల్లరా విశ్వాసం నుండి తొలగిపోయి అవిశ్వాసులై ప్రభునామమును పిల్లరా నిర్లక్ష్యం చేశారు. తద్వారా వారు కలిగిన ప్రతిఫలం ఏంటంటే శూన్యము. కాబట్టి పిల్లలు చూడండి, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, దేవుని ప్రజలుగా ఉంటున్న మనము మన విశ్వాసమును ప్రతి దినము కూడా మనం పరీక్షించుకుంటూ మన ముందు సాగేవారిగా ఉంటాం. అలా ఉన్నప్పుడే మనల్ని బట్టి దేవుని నామము గణపరచబడుతుంది. మనల్ని బట్టి ఆయన నామము సమాజంలో హెచ్చించబడుతుంది. మన నడవడికను బట్టి ప్రభు సంతోషించడమే కాకుండా, ఆనందించడమే కాకుండా లేదా మన లింకర్ కూడా ఆయన కృపలో బలపరిచి, ఆయనకు దక్షిణస్తము మనకు తోడుగా ఉంచి మన ముందుకు ఆయన నడిపించే దేవుడు అయినాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మాట చదువుకున్నాం చూడండి పిల్లరా. మరి వాక్యపు వెలుగులు 7వ విషయం పిల్లరా, నిష్కపటమైన విశ్వాసం అనే వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి మొదటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు భక్తుడు, పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ప్రేరా 5వ వచనం చదువుతాను, గమనించండి. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని తీసి వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్న ప్రేరా. చూడండి, ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ అని చెప్పి పౌలు గారు తిమోతికి ఉపదేశం చేస్తున్నారు. ఉపదేశం యొక్క సారాంశం, తిమోతి పొందిన ఉపదేశం యొక్క సారాంశం ఏంటంటే ఆ సారాంశాన్ని మరి తిమోతికి పరిశుద్ధుడైన పౌలు గారు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ సారాంశం ఏంటంటే ఇక్కడ అక్కడ కదా పవిత్ర హృదయము నుండి ఉపదేశము పొందుతున్న మనము, ఉపదేశముని గ్రహిస్తున్న మనము దాని సారాంశాన్ని, ఉపదేశాన్ని పొందుకున్న మనము దాని సారాంశాన్ని గ్రహించేవారిగా మనం ఉండాలి. ఉపదేశము పొంది సారాంశాన్ని విడిచిపెడితే, అనగా ఉపదేశాన్ని మనం అర్థం చేసుకోకుండా, దాని యొక్క పరమార్థాన్ని మనం గ్రహించకుండా పురేరా మనం ఉన్నట్లయితే మనకు ప్రతిఫలం అనేది ఏమీ ఉండదు. కాబట్టి తిమోతి గారికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఈ యొక్క విషయాన్ని వారికి బోధిస్తూ ఉన్నారు, ఆయనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకున్నప్పుడేనా వాక్యానికి వెళ్ళే ముందు
వాక్యంలోకి వెళ్ళే ముందు, వాక్య ధ్యానానికి వెళ్ళే ముందు పిల్లరా మరి యొక్క దేవునికి సహాయం కొరకు అందరం కూడా తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామములకు వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆదరణకర్త, జాతుల దేవ, కనికర సంపన్నుడా, కృపల దేవానికే స్తుతులు ప్రభువా. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచి ప్రభువానికి వందనాలు. ఇదిగో నాయన మహిమాన్వితురానికి వందనాలు. ఈ సమయములు మీ కృప చేత మమ్మల్ని ఆదరించి బలపరిచేందుకు మీకే స్తోత్రం నాయన. ఈ సమయంలో నిలబడి మీ దాసులు వట్టివాడును మట్టివాడు ప్రభువ, దీనులను బలిగినను ప్రభువానికి వందనాలు నాయన. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ. మీ బలమైన వాక్యాన్ని ఎవరిచ్చినా నిలబడి ఉండగా ప్రభువ, నన్ను మీరు దర్శించి అయ్యా మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి బూడిదగా మార్చి అంగీకరించి ప్రభువ మీ ఆత్మ చేతను బలపరచండి. ఇదిగో నాయన మీరే మా మధ్య ఉపదేశించేవానిగా, ప్రకటించేవానిగా, బోధించేవానిగా, గ్రహింపజేయవానిగా ఉండి ప్రభువ మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి నాయన. ఇక తండ్రి మీరు మాతో మాట్లాడుతుంది కూడా ఆయన అయ్యా, ఇక తండ్రి మా హృదయ తలుపులన్నీ మీ వైపు పెట్టుకొని శ్రద్ధగా మీ మాట ఆలకించడానికి సహాయం చేయండి. కృపలు బలపరచు ప్రభువానికి వందనాలు నాయన. నిద్రవచ్చు, భ్రమపరచు, కలవరపరచు, ఆటంకపరచు అపవాది ఆత్మను ప్రభువా యేసు నామములో మీరు గద్దించండి ప్రభువానికి వందనాలు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను నాయన, ఇతర ఇక్కడ వారిని, అదేవిధంగా నాయన ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమం నేను మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. వింటున్న వారిని ప్రభు, చూస్తున్న వారిని తండ్రి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి అయ్యా. ప్రతి ఒక్కరిని మీ ఆత్మ స్వాధీనంలో తీసుకునండి, మీ ఆత్మ అధికారికంగా ఉంచండి ప్రభు, మీ ఆత్మ చేత బలపరచండి ప్రభువానికి వందనాలు. మహిమాన్వితుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆదరణకర్తానికే స్తుతులు ప్రభు. జాతుల దేవా, కనికర సంపన్నుడా, మహిమాన్వితుడానికి వందనాలు. జీవాధిపతి నీకే స్తోత్రములు ప్రభు. కనికరించండి, ఆదరించండి ప్రభు. ఏ ఇప్పటికి ఆదరించి అంతవరకు అధ్యక్ష వహించుతాను. సమస్త క్రమముగా మర్యాదకరులతో సహాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరు. మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినమ్ముగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పునరా పౌలు గారు ఉపదేశాన్ని చేస్తూ దాని యొక్క సారాంశాన్ని తిమోతికి వివరిస్తున్నారు. ఏంటంటే మొదలట్టు కదా అక్కడ 3 విషయాలు చెప్తున్నట్లుగా. ఒకటి చూడండి, పవిత్రమైన హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి. మూడోది చూస్తే నిష్కపటమైన విశ్వాసము నుండి. మంచి మనస్సాక్షి, ఉపదేశము పొందుతున్న మనము, ఉపదేశాన్ని పొందుకుంటున్న మనము, ఉపదేశాన్ని అనుసరిస్తున్న మనము, ఉపదేశాన్ని గ్రహిస్తున్న మనము, పిల్లరా ఆ ఉపదేశాన్ని వింటున్న మనము, ఆ ఉపదేశాన్ని ఏ విధంగా అంగీకరించాలంటే పవిత్రమైన హృదయంతో మనము ఆ ఉపదేశాన్ని అంగీకరించాలి. ఉపదేశం వింటున్న మనము ఏ వాక్యం అయితే, ఏ బోధ అయితే మనం వింటున్నామో పిల్లరా ఆ బోధ మన హృదయాన్ని శుద్ధి చేయాలి. ఎందుకంటే దేవునికి లేఖనం సెలవుస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పి దేవునికి లేఖనం సెలవుస్తుంది. కాబట్టి మన హృదయము శుద్ధి చేయబడిందిగా ఉండాలి. వాక్యాన్ని మనం విన్నప్పుడు, వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు, ఉపదేశాన్ని మనం పొందుకున్నప్పుడు, ఆ ఉపదేశము మన అంతరంగాన్ని శుద్ధి చేయగలిగినప్పుడు, మన అంతరంగాన్ని కడగబడినప్పుడు, మన అంతరంగం ఉపదేశము చేత కడగబడి పిల్లరా పరిశుద్ధపరచబడినప్పుడు పిల్లరా చూడండి, ఆ ఎవరి హృదయం అయితే పరిశుద్ధపరచబడుతుందో, ఎవరైతే ఈ ఉపదేశాన్ని ఆ పరిశుద్ధుడి హృదయంతో పిల్లరా చూడండి పవిత్ర హృదయంతో అంగీకరిస్తారు, వారు ఏం చేసిన మంచి మనసాక్షి కలిగి ఉంటారు. మనసాక్షి గురించి చాలా విషయాలు ఉన్నవి. దేవుడి చిత్తమైతే మరొకసారి ఆ విషయాలు మన దేవుడి చిత్తమైతే దేవుడు మనకు అవకాశం ఇస్తే ఆ విషయాలు మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి మంచి మనస్సాక్షి, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకూడదు. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తే మన హృదయము పరిశుద్ధమైనదిగా ఉండదు. ఎప్పుడు మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయదు, అప్పుడు మనం చూడండి మన హృదయము
పవిత్రంగా ఉంటుంది. మన హృదయంలో అపరాధం ఉన్నప్పుడు, మన హృదయంలో కపటం ఉన్నప్పుడు, మన హృదయంలో కల్ముషం ఉన్నప్పుడు, మన హృదయంలో స్వార్థం ఉన్నప్పుడు, మన హృదయంలో పాపం ఉన్నప్పుడు, మన హృదయంలో అవిధేయత అచక్రత ఉన్నప్పుడు మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంది. చూడండి, దావీదు గారికి మంచి ప్రార్థన చేస్తాం. మహారాజైన దావీదు, ప్రియరా, అయ్యా పాపమును లక్ష్యము చేసిన ఎడల నా మనవి అంగీకరించుకుందుగా. మన ఉదయం అపవిత్రమైంది అయితే మన మనవి ఆలకించేవారు ఎవరు లేరు. ఎందుకంటే దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తానికి ప్రియరా, చూడండి, దావీదు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు 51 కీర్తనలు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన గద్దించిన తర్వాత, నాతాను ప్రవక్త ద్వారా ఆయన గద్దించిన తర్వాత సింహాసనం దిగి వస్త్రాలు చెప్పుకొని గోనెపట్టు కట్టుకొని ముగ్గు చల్లుకొని బూడిదలో ముఖం పెట్టి ఏడుస్తూ ఆయన చేస్తున్న ప్రార్థన అంటే, అయ్యా ఇమము కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను బాగుగా కడుగు ప్రభు అంటున్నాడు. అంటే నా హృదయాన్ని కడుగయ్యా, నా హృదయం మలినమైపోయింది, నా హృదయం పాపముతో నిండిపోయింది, నా హృదయం అపవిత్రతో నిండిపోయింది, నా హృదయం నిర్లక్ష్యముతో నిండిపోయింది, నా హృదయం అతిక్రమముతో నిండిపోయింది అని నన్ను బాగుగా కడుగు ప్రభువా. ఎలా కడగమంటున్నాంటే ఇమముగా, అంటే ఇమము కంటే ఇంకా తెల్లగా ఉన్నట్లు, అనగా మంచు కంటే కూడా ఇంకా తెల్లగా ఉన్నట్లు. కాబట్టి ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన పాపిగా మారిపోయాడు కాబట్టి, పాపిగా ఉన్నాడు కాబట్టి, దేవుడి చేత పాపిగా తీర్చబడ్డాడు కాబట్టి దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుతూ లేదా దేవుని కనికరము కొరకు దేవుని పాదాల చెంత కనిపెడుతూ ఉన్నాడు. అవును ప్రేరా, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఆయన కంటే గొప్పవారు కాదు నేను అనుకుంటాను. ప్రేరా చూడండి, దావీదు యొక్క ప్రేరా చూడండి, మహారాజు దావీదు యొక్క ప్రేరా పాదముల చెంత కూర్చోడానికి కూడా మనకు అర్హత లేదు. అంత పరిశుద్ధుడు. ఎందుకంటే దేవుని యొక్క హృదయానుసారుగా జీవించిన వ్యక్తి, తన సమస్త ప్రవర్తన ద్వారా సర్వోన్నత దేవుణ్ణి సంతోషపరిచిన వ్యక్తి దావీదు. అంత పరిశుద్ధత కలిగిన వాడు, అంత విధేయత, అంత జాగ్రత్త, అంత భక్తి, అంత విశ్వాసం, అంత అంటే దేవుని సన్నిధి అంటే, దేవుని సహవాసం అంటే అంత ప్రేమ. కాబట్టి ఇప్పుడురా దేవుని పాదాలు పట్టుకొని దేవుని యొక్క కనికరము కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మన హృదయము పవిత్రమైనదిగా ఉండాలి. పవిత్రమైన హృదయమును ప్రేరా చూడండి, వారి మనసు నిష్కలంకమైనదిగా ఉంటుంది, అంటే కలంకము లేనిదిగా. అందుకంటాడు కదా, ఏమంటమ్మా చూడండి, మంచి మనస్సాక్షి. ప్రేరా అశుద్ధి గ్రంథంలో చూస్తే మంచి మనస్సాక్షి చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఒక మోషే, ఒక హోషో, ఒక దావీదు, ఒక సమయలు, ఒక దానియేలు, ఒక శద్రకు, ఒక మేషకు, ఒక అబేద్నెగో, చాలా తక్కువ మంది. ఆది అపోస్తలుడు మంచి మనస్సాక్షి కలిగి దేవుడు సేవించారు. పవిత్ర హృదయంతో మంచి మనస్సాక్షి కలిగి అనుదినము కూడా ప్రభును గణపరుస్తూ, ప్రభును మయపరుస్తూ, ప్రభును సేవిస్తూ, ప్రభును ఆనుకుని, ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభు వారికి అప్పగించే పనులు యథార్థంగా ఉంటూ, నమ్మకంగా జరిగిస్తూ, వారి ప్రాణాలను కూడా సైతం లెక్క చేయక, ఏ విలువ చేతినైనా సరే ప్రభు యొక్క పునరుద్ధాన బలమును పొందుకోవాలని ఆసక్తి కలిగి వారి జీవితాలను, వారి ప్రాణాలని ప్రాణాత్మకంగా ప్రభు పాదాల చెంత పోసిన వారు. కాబట్టి లేదా మన మనస్సాక్షి మంచిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా మూడో విషయం చూసినట్లయితే నిష్కలంకమైన విశ్వాసము. మనం ఈరోజు వాక్య ధ్యానాంశంగా ఎన్నుకున్న అంశం ఏంటంటే మన విశ్వాసము నిష్కలంకమైనదిగా ఉండాలి. అంటే కలంకము లేనిది, కల్ముషము లేనిది, కల్తీ లేనిది. మన విశ్వాసము నిష్కలంకమైనదిగా ఉన్నట్లయితే తద్వారా ఏమంటాడు అక్కడ, తద్వారా చూడండి ఇక్కడ
ప్రేరా నుండి కలుగు ప్రేమ. ఆ ప్రేమ మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి పిల్లరా చూడండి, నేను పిల్లరా నిష్కలంకమైన పిల్లరా నిష్కపటమైన విశ్వాసము కలిగి ఎవరు ప్రభుని వెంబడిస్తారో, ఎవరు ప్రభుని ఘనపరుస్తారో, ఎవరు ప్రభుని భయపరుస్తారో వారి జీవితంలో ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రభావం చేత, దేవుని యొక్క మహిమ చేత నింపబడి పిల్లరా దేవుని కొరకే జీవించడానికి పూర్ణమనసు అంగీకరించి అనుక్షణము కూడా ప్రభు పాదం చేత గడపడానికి వారికి అవకాశం అనేది కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్య ఉపదేశ ప్రధాన లక్ష్యం ఏంటంటే, ప్రధాన లక్ష్యము బైబిల్ యొక్క పరిజ్ఞానము మాత్రమే కాదు. బైబిల్ అంతా చదివి 66 గ్రంథాలు చదివి ఆది కాండము మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథము చివరి వచనం వరకు చదివి నేను వాక్యాన్ని చదివాను. వాక్యాన్ని చాలామంది అంటారు, మేము 30 సార్లు చదివామండి, మేము 50 సార్లు చదివామండి, మేము ఎన్నిసార్లు చదివామండి, మా ఎన్ని బైబిల్ మా దగ్గర ఉన్నాయండి. చాలామంది ఒక మంచి అలవాటు ఏంటంటే సంవత్సరానికి ఒక బైబిల్ మారుస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది చెప్తూ ఉంటారు లేదా దైవ సేవకులు, మేము వాక్యం ఇన్ని దినాలు చదవచ్చు, రోజుకి ఇన్ని అధ్యాయాలు చదవచ్చు, ఇన్ని దినాలు ఇన్ని అధ్యాయాలు, రోజుకి ఇన్ని అధ్యాయాలు అని చదివితే ఇన్ని దినాలు చదివితే ఇన్ని దినాలలో లేకపోతే మరి ఇన్ని దినాలలో ఆ వాక్యాన్ని మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పూర్తి చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. ఎన్నిసార్లు చదివినా, ఎన్ని బైబిల్ మార్చినా, ఎన్ని గ్రంథాలు మార్చినా, వాక్యానుసారమైన పరిజ్ఞానము పొందుకున్నా చూడండి ప్రేర వాక్యాన్ని దాగి ఉన్న ప్రేమను లేక ఆ యొక్క సారాంశాన్ని మనం పొందుకోకపోతే, మనం ఎన్నిసార్లు చదివినా వారానికి కాదు, సంవత్సరానికి కాదు ప్రేర, వారానికి ఒక బైబిల్ మార్చినా అలా మారిస్తే చూడండి సంవత్సరం వచ్చరికి 52 బైబిల్ మనం మార్చగలం. ఇన్ని రకాలుగా మనం బైబిల్ మార్చినా దేవుని యొక్క వాక్యానుసారమైన ఉపదేశం యొక్క సారాంశాన్ని మనం గ్రహించకపోతే అది వ్యర్థమే. కాబట్టి దేవుని వాక్యము ఉపదేశము ప్రధాన లక్ష్యం అంతా బైబిల్ పరిజ్ఞాన మాత్రమే కాదు. అది మాత్రం కాకుండా ప్రేమతోనూ, పవిత్ర హృదయంతోనూ, నిష్కలంకమైన మనస్సాక్షితోనూ, వేషధారణలోనూ, విశ్వాసంలోనూ కనిపించే అంతర్గతమైన నైతికమైన విలువలు దాగి ఉన్నది. నైతికతను మనము అంతర్గతంగా ఉన్న నైతికతను మనం సంపాదించుకోవాలి. కాబట్టి చూడండి మరి మంచి ప్రేమతోనూ, పవిత్ర హృదయంతోనూ, నిష్కలంకమైన మనస్సాక్షితోనూ, వేషధారణలోనూ, విశ్వాసముతోనూ కనిపించే అంతర్గతమైన నైతికమైన మార్పు లేకుండా వాక్యము ఆరాధక దైవజనులు పిల్లరా ప్రభు సన్నిధికి వెళ్ళిన దైవజనులు ఆరాధక మూర్తి గారు అనేవారు. బైబిల్ ఆయన చదివేటప్పుడు అంట బైబిల్ చదవడానికి ప్రారంభించినప్పుడు బైబిల్లో ఏ తప్పులున్నాయో, ఏ లోపాలున్నాయో కనుగొని వాడిని విమర్శించాలని బైబిల్ చదవడం ప్రారంభించాడు. కానీ బైబిల్ చదివే కొద్దీ ఏమైందంటున్నారా, వాక్యము ఆయనలో ఉన్న పొరపాట్లను, ఆయనలో ఉన్న తప్పిదాలను ఎత్తి చూడడం ప్రారంభమైంది అని అంటాడు. బైబిల్ తప్పులు నేను పట్టుకోవాలనుకుంటే బైబిల్ నాలో ఉన్న తప్పులు పట్టుకుని నన్ను మార్చిందని చెప్తుంటాడు సందర్భంలో. అవును పిల్లరా, కాబట్టి ఈ నైతికమైన మార్పు లేకపోతే ఎన్నిసార్లు చదివినా, ఎన్ని సంవత్సరాలు చదివినా, ఎన్ని బైబిల్ మార్చినా నిష్ప్రయోజనము. నైతికమైన మార్పు అనేది రావాలి. కాబట్టి నైతికమైన మార్పు మనలో ఉండకపోతే, నైతికమైన మార్పును మనం కలిగి ఉండకపోతే, ఆ నైతికమైన మార్పులోనికి మనం నడిపించకపోతే పురేరా మనము ఉపదేశం యొక్క సారాంశాన్ని గ్రహించినట్లే. కాబట్టి ఈ వాస్తవానికి సంబంధించి పిల్లరా రెండు సంగతులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క వాస్తవానికి సంబంధించిన 2 విషయాలను మనం నిత్యము గుర్తుపెట్టుకోవాలి. ఉపదేశించడమే కానీ, నేర్చుకోవడమే కానీ పిల్లలు చూడండి కేవలము ఆ జ్ఞాన సమప్రార్థన కోసం కాదు, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కాదు.
బైబిల్లో ఉపదేశించడమే కానీ, నేర్చుకోవడమే కానీ కేవలము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికో సంపాదించుకోవడం కోసమే కాదు, కానీ పరిశుద్ధత కలిగి నైతిక జీవన శైలిలో దైవ మార్గాలను నడుచుకోవడానికి మన వాక్యాన్ని చదివి ఉపదేశం యొక్క సారాంశాన్ని గ్రహించకుండా చూడండి, జ్ఞాన సమపార్జన అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ఇంకా మనం ఏం చేయాలంటే, నేను బైబిల్ అంతా చదివాను, నాకు బైబిల్ తెలిసిపోయింది అని మూర్ఖంగా జీవించడం కాదు. నాకు బైబిల్ అంతా నేర్చుకున్నాను, బైబిల్ చదివేశాను, 66 గ్రంథాలు చదివాను, ఆ 66 గ్రంథాల్లో ఉన్న ఆ సారాంశాన్ని అంతా గ్రహించాను, నేను బాగా పఠించాను అని నిర్లక్ష్యంగా ఉండడం కాదు. ఆ తర్వాత చూడండి, పరిశుద్ధత కలిగి వాక్యం చెప్తుంది, పరిశుద్ధత కలిగి జీవించబడుతుంది. కాబట్టి పరిశుద్ధత కలిగి నైతిక జీవన శైలిలో దైవ మార్గాల్లో నడుచుకోవడాన్ని మనం నేర్చుకోవాలి. వాక్యం అందరి మీద దోషారోపణ చేస్తుంది. ఎందుకంటే పౌలు గారు అంటాడు గొప్పపత్రుడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి వాక్యం అందరి మీద దోషారోపణ చేస్తుంది. సృష్టిలో ఉన్నందు వారందరి మీద దోషారోపణ చేస్తుంది. ఎవరు కూడా పరిశుద్ధులు లేదు, ఎవరు కూడా పాపం నుండి విడిపించబడిన వారు లేదు. ఎవరు పాపం నుండి విడిపించబడ్డారంటే, ఇక్కడ మనం చదువుకున్నట్టుగా పరిశుద్ధ వాక్యం చదువుతున్నప్పుడు జ్ఞానమును పొందుకోవడమే కాకుండా ఆ వాక్యం మనల్ని ఏదైతే చెప్తుందో ఆ వాక్యం యొక్క సారాంశాన్ని గ్రహించి మనలో ఉన్న పాపమును విడిచి పరిశుద్ధులుగా పాపం ప్రభు దగ్గర క్షమాపణ అడిగి పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ అడిగి మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని జీవన శైలిలో మన నైతిక విలువలను కలిగి చూడండి, పరిశుద్ధమైన దైవ మార్గాలు నడవడానికి ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకొని ముందుకు సాగుతామో చూడండి, నడుచుకోవడము, ముందుకు సాగడము మనం నేర్చుకోవాలి, అవలంబించుకోవాలి. నేర్చుకోకుండా నేను బైబిల్ చదివేశాను, రోజుకి ఇన్ని అధ్యాయాలు చదివాను, లేదా ఇన్ని వారాలు చదివాను, ఇన్ని సంవత్సరాలు చదివాను, ఇన్ని సార్లు బైబిల్ నేను తిరిగేశాను కాదు. బైబిల్ చదువుతున్న కొద్దీ బైబిల్ మనకేం బోధిస్తుందా, మనకేం ఉపదేశం చేస్తుందా, దేవుడు వాక్యం ద్వారా నాకేం మాట్లాడుతున్నాడా, నాకేం ఉపదేశం చేస్తున్నాడా, నాకేం ఆజ్ఞాపిస్తున్నాడా, ఏం చేయమని చెప్తున్నాడా, ఆ సారాంశాన్ని మనం గ్రహించి పరిశుద్ధత కలిగి దైవ మార్గాలలో నడవటానికి ఇష్టపూర్తిగా మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు చూడండి, ఒక మాట అంటాడు, తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు ఒక మాట అంటాడు. చూడండి, వారి పౌలు గారు తిమోతికి రాసిన రెండో పత్రిక ఆ 1వ అధ్యాయము 11వ వచనం చదువుతారు, గమనించట్లేదా? చూడండి, అంటాడు కదా, చూడండి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. దేని గైకోవాలంట? హితవాక్యం అనగా మంచి వాక్యముతో కూడుకున్న ప్రమాణాలను మనం గైకొనాలి, విలువలను గైకొనాలి, నైతికతను గైకొనాలి. వాక్యం వినడమే కాదు, ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చి ఆరాధనలో పాల్పొంపులు పొంది వాక్యాన్ని చదివి వాక్యాన్ని ఉపదేశం పొందుకొని ఆ యొక్క సారాంశాన్ని మనం గ్రహించకపోతే మనం నిష్ప్రయోజనమే, మనకే ప్రయోజనం లేదు. మార్పు చెందకుండా, మారుమనసు పొందకుండా మనం ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్నిసార్లు వాక్యం చదివినా, ఎన్నిసార్లు పరిస్థితి ఎన్ని సంవత్సరాలు మనం బైబిల్ మొత్తం పూర్తి చేసినా అందుకు తగిన మార్పు అనేది మనం లేకపోతే, అందుకు కావాల్సిన నైతికమైన మార్పు మనలో కలగకపోతే, అందుకు తగిన విలువలు మనం లేకపోతే మన భక్తి అంతా కూడా వ్యర్థమే. కాబట్టి నావు నేర్పిన దేవుని సత్యవాక్యము, సత్యమును క్రీస్తు
ఇప్పుడు క్రీస్తే పౌలు ఎక్కడ నేర్చుకున్నాడట? పౌలు ఎక్కడ నేర్చుకున్నాడు? పౌలు గారు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. ప్రభు పాదాలు చెంత ప్రభు దగ్గర నేర్చుకున్న దాన్ని తిమోతికి పౌలు ఉపదేశం చేస్తూ ఆయన అంటాడు, తిమోతి తనకిష్టమైన మాదిరిలో సిద్ధాంతాలను మర్చుకోకుండా మనము కూడా ఏమిటంటే తిమోతి పౌలు యొక్క ఉపదేశాన్ని కలిగి పౌలు బోధన అంగీకరించి పౌలు గారు చెప్పిన మరి ఆ సిద్ధాంతాన్ని కలిగి ఏ విధంగా అయితే ముందు సాగాడో ఆ విధంగా మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము కూడా చూడట్టుగా మనకిష్టమైన మాదిరి గారు కావాల్సింది. తిమోతికి అయ్యా నీకు ఇష్టం వచ్చిన నడవని చెప్పలేడు తిమోతికి పౌలు గారు. అయ్యా నీకు ఇష్టం వచ్చిన మాదిరి కలుగు, లేదా నీ ఇష్టం వచ్చిన నడుచుకో, నువ్వు ఇష్టం వచ్చినట్లు పరిచయం చేయ చెప్పలేడు. నీకే విధంగా నచ్చితే, నీకే విధంగా మనసు ఏ విధంగా నీ ప్రేరేపిస్తే ఆ విధంగా నీ పరిచయం ముందు సాగని చెప్పలేడు. ఆయన చెప్తున్నది ఏంటంటే చూడండి చూడండి ఇక్కడ అంటాడు కదా, మరి ఆ యొక్క ప్రభు దగ్గర నుంచి పొందిన ఆ యొక్క చక్కటి సారాంశాన్ని సిద్ధాంతాన్ని పరవచనంలో నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణములను గైకొని దేవుని యొక్క చిత్తానుసారంగా దేవునికి ఉపదేశానుసారంగా నడుచుకోమని అని చెప్తుండు. అదేవిధంగా మనము కూడా అలా చేయకూడదు. మన సొంత ఈరోజు చాలా మంది వారి సిద్ధాంతాలు, చాలా మంది వారి సొంత బౌండరీలు, వారికి ఏది మంచిది అనిపిస్తుంది, వారికి ఏది నచ్చితే అది, వారికి ఏది ప్రేరేపిస్తే అది. ఇక పై ఏం చెప్తారు, నేను ప్రార్థనలో ఉన్నాను, ప్రార్థనలో కనిపెట్టాను, ప్రార్థనలో దేవుడు నాకు బయలుపరిచాడు, ఉపదేశం చేశాడు, కాబట్టి ఈ విధంగా చేద్దాం. దేవుడు సర్వాధికారి ప్రభు ముందు తన ఆత్మ ద్వారా పలికిన మాటకు, వాక్యానికి వ్యతిరేకంగా ఏది కూడా బయలుపరచు అని అన్నాడు కదా. అపోస్తలులు చెప్తూ నేను వెళ్ళిన తర్వాత వేరే కాదనకంటే మీ దగ్గరికి వస్తాడు. ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేనే విషయాలైతే మీకు బోధించానో వాటినే మీకు గుర్తు చేస్తూ ఆ విషయాల్ని మనకు గుర్తు చేస్తూ అందులోనూ అవే మీకు బోధిస్తూ మేము సత్యంలో నుండి సర్వ సత్యంలోని కనిపిస్తాడని పౌలు గారు చెప్పారు. కానీ క్షమించాలి ప్రభు చెప్పాడు. కానీ అయ్యా కొత్త విషయాలు చెప్తానని చెప్పలేదు ఆయన. కాబట్టి చూడండి పిల్లరా, మనము కూడా మన సొంత ఉద్దేశాలు కాదు, మన సొంత నిర్ణయాలు కాదు, మన సొంత ప్రేరేపణ కాదు, దేవుని చిత్తము సంవత్సరాలు కలుగు పిల్లరా. దేవుని సముఖంలో దేవుని సరుదు దేవుని బిడ్డలుగా దైవ సేవకులుగా దేవునికి దైవ ప్రజలుగా ఉంటున్న మనము నిత్యము ఆయన యొక్క సన్నిధిలో పిల్లరా. చూడండి ఆయన సన్నిధిలో మనకి ఏ మాదిరి దాన్ని ఇచ్చాడు. పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తు నాకు మాదిరి అయిన ప్రకారం నేను మీకు మాదిరి అయినాను. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడవండి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అవును లేదా, ప్రభువారు ఒకసారి ఒక మాదిరి ఇస్తే, ఒక మాట ఇస్తే అది అన్నిటికీ మారదు. కాబట్టి చూడండి, అందరూ కూడా దేవుడు ఒకసారి ఇచ్చిన మాదిరినే అనుసరించాలి. ఆయన అడుగుజాలను కూడా గమనించాలి. ఆయన అడుగు అందుకంటాడు, క్రీస్తు కలిగి ఉన్న ఈ మనసును మీరు కూడా కలిగి ఉండు. కాబట్టి ప్రభువారు మనకు ఒక మాదిరి ఇచ్చారు కాబట్టి దాన్ని మనం అవలంబించాలి, దాన్ని గమనించాలి. అంత మాత్రమే కాకుండా చూడండి, మనం ఎప్పుడు ఈ మాదిరి పైనే ఈ మాదిరి వైపే చూస్తూ దాని ప్రకారమే మనము పరిచయం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనము ఈ మాదిరి వైపు చూడాలి. ప్రభువారు ఒక మాదిరి ఇచ్చారు కాబట్టి ఆ అడుగు జాడలను మనం గమనిస్తూ ఆయన వైపు చూస్తూ మనల్ని మనం తగ్గించుకొని మన సిలువను ఎత్తుకొని ఆయన ఇచ్చిన మాదిరి కలిగి ఆయన ఏమిటంటే సిలువను మోసాడు ఆ విధేయత ఆనుకువ ఆ సమర్పణ కలిగి మనము ప్రభును గమనించే వారిగా మనం ఉంటాం. ఆ మాదిరి మనం కలిగి ఉన్నట్లయితే ప్రభువారు తప్పకుండా మనల్ని బలపరుస్తారు.
కాబట్టి ఆ మాదిరి మనం వెంబడిస్తూ ఉండాలి. అది మాత్రం కాకుండా ఇలా చేయకపోతే మనుషుల దృష్టిలో ఎంత సఫలం పొందినప్పటికీ, ఎంత విజయం పొందినప్పటికీ పిల్లలు చూడండి, దేవుడి దృష్టిలో పరిచర్యను మనము పాడు చేసుకున్న వారం అవుతాం. అలా దేవుడి వాక్యానుసారంగా, దేవుడి చిత్తానుసారంగా, దేవుడు ఆ నైతికమైన మార్పు మనం కలిగి జీవించకపోతే మనుషుల దృష్టిలో మనం ఎంత గొప్పవారమై అనుకున్నా. ఈరోజు చాలా మంది చూడండి, అవసరాలు బట్టి పరిస్థితులు మార్చుకుంటూ ఉంటారు, అవసరాలు బట్టి పద్ధతులు మార్చుకుంటూ ఉంటారు. అలా ఎప్పటికీ మనం చేయకూడదు. దేవుని బిడ్డలుగా పిలబడుతున్నారు మనము, దేవుని ప్రజలుగా పిలబడుతున్నారు మనము. వాక్యం మనకి ఏదైతే బోధించిందో, ప్రభువారు ఏ మాదిరితో మనకి ఇచ్చాడో దాన్నే చివరి వరకు మనం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇప్పుడేరా దేవుని దగ్గర నుండి మనకు ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. కానీ మన మాదిరి మనం మారినప్పుడు, ఇప్పుడేరా మన యొక్క గురి మారినప్పుడు చూడండి, మనుషుల దృష్టిలో మనం గొప్పవారిగా ఉండొచ్చు, ఘనమైన వారిగా ఉండొచ్చు, మనుషుల దగ్గర నుంచి గొప్ప పేరు ప్రఖ్యాత సంపాదించుకోవచ్చు, గౌరవం సంపాదించుకోవచ్చు. కానీ దేవుడి దృష్టిలో ఆత్మ సంబంధమైన నియమములు మన పరిచర్యను, మన ప్రతిఫలాన్ని, మన బహుమానమును మన స్వహస్తాలతో మనమే పాడు చేసుకున్న వారు అవుతాం, మనమే పోగొట్టుకున్న వారు అవుతాం. ఏ విధంగా అయితే సౌలు పోగొట్టుకున్నాడు, ఏ విధంగా అయితే దేవుడిచ్చిన మన ఆధిపత్యాన్ని, అధికారాన్ని పోగొట్టుకున్నాడో, తద్వారా ప్రతిఫలాన్ని పోగొట్టుకున్నాడో, మనము కూడా ఆ రీతిగా పోగొట్టుకున్న వారుగా మిగిలిపోతాం. కాబట్టి చూడట్లేదా, విశ్వాసముతో, ప్రేమతో పౌలు ఉపదేశాలు మనకు సజీవమైనగా ఉన్నాయి. కాబట్టి సజీవమైన విశ్వాసముతో అంటిపెట్టుకొని ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనం వాటి అంటిపెట్టుకొని ఉండాలి. ఉపదేశాలు, ఆ ఉపదేశాన్ని మనం తొలగిపోకూడదు. ఆ ఉపదేశాన్ని మనం ఎల్లప్పుడూ కూడా అక్కడ చూడండి అంటిపెట్టుకొని వాటిని మనం కలిగి వాటిని మనం వెంబడించినట్లయితే ప్రభువారు తప్పకుండా మనల్ని బలపరుస్తాం. అది మాత్రమే కాకుండా అవి మనకు మృతతుల్యమైన అవసరాలుగా ఉండకూడదు. లేదా అవసరానికి వాడకూడదు. అవసరం వచ్చినప్పుడు ఉపవాసం ఉండి, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసి, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, ఇవి మన అవమానాలు మనం కృంగదీస్తున్నప్పుడు, అయ్యా నీవే దిక్కున ఆయన, అయ్యా నన్ను సాయం చేయ ప్రభువా, అయ్యా నన్ను బలపరచు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నా ముందు నాటకాలు తొలగించిన ఆయన, అయ్యా నీవే నాకు సాయం చేయాలి ప్రభువా. నా అవసరానికి వాడుకోవడం కాదు. అవసరానికి లేకపోతే ఈ నాకు అక్కర్లేదు, వీటి ద్వారా నాకేం ప్రయోజనం లేదు అంటే మృతతుల్యమైనట్టే. ఇవి నాకు ప్రయోజనం లేదు, వీటి ద్వారా నాకు ఎటువంటి ప్రయోజనం లేదు, వీటి ద్వారా ఎటువంటి లాభం లేదు, వీటి ద్వారా ఎటువంటి క్షేమం లేదు అని మనము వాటిని తృణీకరించడం కాదు కదా, తృణీకరించడం కాదు కదా. అంతేగాక సత్యాన్ని మనము ప్రేమతో అంటిపెట్టుకొని ఉండాలి. సత్యాన్ని మనము ప్రేమతో మొదటేమని కానీ ప్రజలని అవి మనకు మృతతుల్యమన్నట్టు మృతతుల్యం అంటే చూడండి, మృతతుల్యమైన ఆచారాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆచార రీతిగా మొక్కుబళ్ళు మొక్కుంటుంటారు, ఆచారాలు చేస్తూ ఉంటారు ఈరోజు కూడా. కాబట్టి ఆచార్యానికి మనం ఉండకూడదు, మొక్కుబడిగా మనం ఉండకూడదు. మృతతుల్యమైన వారిగా ఏదో నాకు అవసరం లేదు, అప్పుడప్పుడు చేస్తే సరిపోతుంది అని అనుకోవడం కాదు. అవి ఎప్పుడు కూడా ఎందుకంటే కదా చూడండి కదా ఆ సత్యాన్ని మనము ప్రేమతో అంటిపెట్టుకుని ఎల్లప్పుడూ మనతోనే ఉండాలి. అవి మన హృదయంలో ఉండాలి, మన హృదయమైన పలక మీద రాయబడాలి ఉపదేశము. ఎప్పుడైతే ఎల్లప్పుడూ ఆ ప్రేమ ఆ ఉపదేశము మనతో ఉండి మనం ఎప్పుడైతే వాటి అంటిపెట్టుకుంటుంటామో అప్పుడు ఆ ప్రేమ ఆ ఉపదేశము మనల్ని ఎన్నడూ కూడా బలహీనులు కానికుండా, వెనుకబడనీయకుండా అనుక్షణము మనల్ని కాపాడుతూ
మనల్ని సంరక్షిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఆ ప్రేమ అనేది ఎల్లప్పుడూ మనతో ఉండాలి. మనతో ఉండాలి. మనతో ఉన్నప్పుడే కాబట్టి సరైన సిద్ధాంతాలను అనుసరిస్తూ విశ్వాస సత్యాల కోసము పోరాటము సరిపోదు. దాంతోపాటు ప్రేమ లేకపోతే మనం ఏమి కూడా కానట్టు, ఏమి చేయనట్టే పోరాటం చేస్తూ ఉంటాం. యుద్ధ ప్రత్యేకమైనగా చాలామంది యుద్ధం చేస్తున్నప్పుడు పోరాడుతూ ఉంటాం. కానీ అవి ఎలా చేయాలంట? ప్రేమతో కూడుకున్నవి. అందులో ప్రేమ కూడా మిళితమై ఉండాలి. కాబట్టి మన పోరాటము ప్రేమతో కూడా మిళితమై ఉంటే, మన పోరాటము ప్రేమతో కూడా కూడుకున్నదైతే చూడండి, మనము దేవుడి సన్నిధిలో నైతికమైన మార్పులోనికి నడిపించబడతాం. నైతికమైన మార్పు. చూడలేదా? ఒక మాట జ్ఞాపకం చేస్తాం. దావీదు అపరాధం చేశాడు, కానీ శిక్ష అనుభవించాడు. కనికరించబడ్డాడు, కానీ శిక్ష అనుభవించాడు. అంత మాత్రమే కాదు, మరొక భయంకరమైన అంశం ఏంటంటే, దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఆయన జీవితకాలం అంతా కూడా వెంటాయి, ఒక నీడలా. కానీ తర్వాత వెంటాడినప్పటికీ దేవుని కృపలో బలవంతుడిగా ఉంటూ దేవుని మహిమార్థమై ఆయన జీవించాడు. కారణం ఏంటంటే ఆయన ఆపరేషన్ ఏదైతే పొందాడో, ఆ ఆపరేషన్ ప్రేమతో పశ్చాత్తాప హృదయంతో, అవసరానికి వాడుకోలేదు, ఆయన ఆచారబద్ధంగా వాడుకోలేదు, పూర్ణ హృదయంతో ప్రభు దగ్గర ఆయన హృదయాన్ని కుమ్మరించి, నీళ్లు కుమ్మరించినట్టు ఆయన హృదయాన్ని కుమ్మరించి, క్షమాపణ పొందుకున్నంత వరకు ప్రభు పాదాలు పట్టుకొని పోరాడి ప్రభు క్షమాపణ పొందుకొని ప్రభు కృపలో బలవంతుడిగా ఆయన నిలబడ్డాడు. కాబట్టి చూడండి పిల్లరా, సరైన సిద్ధాంతాలు అనుసరిస్తూ కూడా సత్యము కోసం ఆయన జీవిస్తూ సత్యాన్ని కడవరకు వెంబడించాడు. కాబట్టి ఒక బలమైన వ్యక్తిగా దేవునికి ఇష్టానుసారుగా ఆయన జీవించగలిగాడు. కాబట్టి మనం కూడా పిల్లరా, మన వ్యక్తిగత జీవితాల్లో ఎంత మాత్రం కూడా బలహీనము కాకూడదు. జాగ్రత్తగా ఉండాలి, బలమైన వారిగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, ప్రభు మహిమార్థమై జీవించేవారిగా మనం ఉండాలి. కాబట్టి రెండవ విషయం చూద్దాం. చూడండి కదా, దేవుని వాక్యోపదేశకుని జీవితంలో సత్యం, విశ్వాసం, పరిశుద్ధత పొడచూపాలి, అంటే బయటికి కనిపించాలి. ఈ విషయాల్లో చూడండి, దేవుని యొక్క వాక్యోపదేశకుని జీవితములు వాక్యము బోధించేవారు ఏముండాలంటే, 1 సత్యము, 2 విశ్వాసము, 3 పరిశుద్ధత. ఈ 3 ఒకదాంతో ఒకటి మిళితమై ఉంటుంది. కాబట్టి ఇవి పొడచూపే కాడ బయటికి కనిపించినప్పుడు, బయటికి అగుమర్చినప్పుడు రెండో విషయము సత్య ఉపదేశం యొక్క సారాంశాన్ని గ్రహించినట్లే, ఉపదేశం యొక్క సారాంశాన్ని వారు పొందుకున్నట్లే. కాబట్టి చూడండి విశ్వాసం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, అపాత్ర సత్యం వాటితో కూడా సత్యవాన్ని వెంబడించాలి. సత్యముతో కూడుకున్న విశ్వాసము, పరిశుద్ధత, ఇవి వేరువేరుగా ఉంటే ఒకదాంతో ఒకటి మిళితమై ఉంటుంది. భక్తి, భయం ఉన్న చోట భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట భయం, 2 మిళితమై లింక్ సిస్టమ్ ఒకదాంతో ఒకటి అనుసంధానం చేయబడు, ఒకదానికొకటి వేరువేరు. తర్వాత విశ్వాసము, క్రియలు లేకుండా విశ్వాసం ఉండదు, విశ్వాసం లేకుండా క్రియలు ఉండదు. అదేవిధంగా సత్యము, విశ్వాసము, పరిశుద్ధత
సత్యాన్ని గ్రహించిన వారు ఇప్పుడు చూడండి, విశ్వాసముతో నింపబడి విశ్వాసాన్ని కలిగి ఆ విశ్వాసము ద్వారా పరిశుద్ధతను స్వతంత్రించుకొని ప్రభువును మహిమపరుస్తారు. అంతేగాని సత్యం ఏం చేస్తుందా? మనలో ఉన్న అసత్యాన్ని బయలుపరుస్తుంది. అప్పుడు బ్రదా చూడండి, సత్యం మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న అసత్యం బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఆ సత్యాన్ని మనం నమ్ముతాం, ఆ సత్యాన్ని విశ్వసిస్తాం. ఆ సత్యాన్ని మనం విశ్వసించిన వెంటనే పరిశుద్ధత మనలోకి వస్తుంది, అనగా పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తుంది. ఎందుకంటే బ్రదా చూడండి, నమ్మి బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు సంచకరువుగా ఆయన మనలోకి వస్తుంది. దాని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లరా, ఇవి మనలో కనబర్చాలి. దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా దైవ సంకల్పములో ఉంటున్నవారు, దేవునికి ఏర్పాట్లో ఉంటున్నవారు, దేవునికి ప్రణాళికలో ఉంటున్నవారు, దేవుని యొక్క ఏర్పాటు కలిగి దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరిలో విషయాలు ఉన్నాయి. కనాను యాత్రలో ప్రజలు ఎందుకు పడిపోయారంటే సత్యాన్ని గ్రహించారు, కానీ విశ్వసించలేకపోయారు. విశ్వసించిన పరిశుద్ధతను గమనించలేకపోయారు, పరిశుద్ధతను స్వతంత్రించుకోలేకపోయారు. కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టారు. కానీ దినమన పిల్లరా, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, కనికరించి అనుదినము కూడా ఆయన వాసనతో పొందుకుంటున్నాం. ఇంకా నా బిడ్డలు నా దగ్గరకు వస్తారు, ఇంకా నా బిడ్డలు నా వైపు చూస్తారు, ఇంకా నా బిడ్డలు నా సహాయం కొరకు నా దగ్గరకు వస్తారు, నా బిడ్డలు ఇంకనైనా నా సహాయం కోరుకుంటారు, ఇకనైనా వాడిని వాడు సరి చేసుకొని నా సహాయం కొరకు నా వైపు చూస్తారని ప్రభు వారు ప్రేమతో మన వైపు చూస్తున్నారు. పిల్లలు దేవుని పిల్లలుగా ఉంటుంది మనం, దేవుని ఏర్పాట్లో ఉంటుంది మనం. ఎంత మాత్రం పడతారా నిర్లక్ష్యంగా వండుకుంటు మార్చదుకుందాం. చూడండి, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ చాలా విషయాలు చెప్పబడినవి లేదా చాలా విషయాలు అక్కడ చెప్పబడినవి. ఏమిటంటే ఇక్కడ చూడండి లేదా, క్రీస్తును నమ్మడములో నమ్మకముతో సేవించడము లేదా ఆ సేవకునికి కావలసిన బలాన్ని ఆయన నుండి పొందుకుంటాం. క్రీస్తును నమ్మకముతో విశ్వాసముతో సేవించాలి. అంటే ఇకే సమస్తము ఆయనే, మరణమైనను జీవమైనను ఆయనే, చావైనా బ్రతికైన ఆయనే. చెప్పలేరా? ఎందుకంటే పౌలు గారు అంటాడు గలతీ పత్రిక 2వ అధ్యాయము 20 వచనం అంటే పిల్లలు చూడండి, ఇదిగో జీవించువాడు నేను కాదు, క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించి దేవుని కుమారుని విశ్వాసంలో జీవిస్తున్నానని చెప్పి పౌలు గారు ఎవరికి చెప్పగలిగారు? ప్రతి సేవకుడు ఈ మాట తన మనసు మీద చేపట్టుకొని చెప్పగలిగిన స్థాయికి రావాలి. కాబట్టి చూడండి, నమ్మకంతో క్రీస్తుని నమ్మకంతో సేవించే సేవకుడు చూడండి, నమ్మకంతో సేవించడము అనగా సేవకుడే కాదు, శ్వాస కూడా ప్రభువును సేవించేవారు. ఎందరైతే తన నామమున వారి మోకాలు ఉంచుతున్నారో, ఎందరైతే వారి నాలుక ద్వారా ఆ సర్వాధికారైన క్రీస్తు యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారో వారందరూ కూడా చూడండి పిల్లరా, చూడండి ఆయన సేవించడాన్ని బట్టి ఆయన ద్వారా పరిశుద్ధాత్మక బలమును అధికారాన్ని వారు పొందుకుంటారు. పొందుకోవడమే కాకుండా చూడండి, ఆయన పనులలో నిమగ్నమై ఉండడం ద్వారా మరింత నిశ్చయత కూడిన బలమైన విశ్వాసము వారికి కలుగుతుంది. ఆయన పనిలో వారు నిమగ్నులై ఉండడం ద్వారా ఏదో నామకార్థం చేయడం కాదు, నిమగ్నులు ఆయన పనిలో. ఎప్పుడు ఆయన పని ఆ ప్రార్థన, వాక్య ధ్యానం, పరిచర్య, వాక్యాన్ని బోధించడం, సాక్ష్యం చెప్పడం. కాబట్టి చూడండి పిల్లరా, ఆయన పనులు నిమగ్నమై ఉండడం ద్వారా మరింత నిశ్చయతతో, తీర్మానంతో
కూడిన బలమైన విశ్వాసము. ఆ విశ్వాసము అంతకంతకు బలమైనది కాదు. ఏదో ఒక రోజుతో కూడుకుంది, ఏదో ఒక వారము, ఏదో ఒక మాసం, ఏదో ఒక సంవత్సరము, లేదా అవసరం వచ్చినప్పుడు కాదు. ఎల్లప్పుడు మనం బతికినంత కాలము ప్రభు వైపు మనం చూచింది మొదలుకొని, ప్రభు మనల్ని ఆకర్షించింది మొదలుకొని, ప్రభు మన హృదయం తెరిచింది మొదలుకొని, మనం ఈ లోకంలో ఈ శరీరంలో ప్రాణాత్మలు కలిగి చెల్లించినంత కాలము మన విశ్వాసములో బలవంతులుగా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడట్టుగా ఈ 11 వచనం చదివితే ఇక సారాంశం కదా, ఆయన పనిలో నిమగ్నమై ఉండడం ద్వారా బలమైన విశ్వాసాన్ని మనం కూడగట్టుకుంటాం. ప్రభు సహాయాన్ని బట్టి, ప్రభు ప్రేమను బట్టి, ప్రభు ఆశ్చర్యతను బట్టి, ప్రభు యొక్క కనికరాన్ని బట్టి, ప్రభు యొక్క సహవాసం మనము కూడగట్టుకుంటాం. కాబట్టి చూడండి మన విశ్వాసం బలవంతులుగా ఉండాలి. నిష్కపటమైన విశ్వాసం, కపటము లేని విశ్వాసం. ఇది ప్రభు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మాట జ్ఞాపకం చేస్తాం. శద్రక్, మేషక్, అబేద్నెగో రాజు చట్టాలు చేశారు. చట్టం చేసినప్పుడు చట్టం తెలీదా? ఎందుకంటే రాజు ఆస్థానంలో ఉంటున్నారు కదా, రాజు సముఖంలోనే ఉంటున్నారు కదా, రాజు ద్వారా చేయబడే ప్రతి చట్టము వీళ్ళు తెలుస్తుంది. దానిలో కావచ్చు శద్రక్, మేషక్, అబేద్నెగో. అయినను వారి విశ్వాసం ఏంటి అంటే, వారి విశ్వాసము చూడండి, మాట చదువుతున్నప్పుడు కదా వారిని జ్ఞాపకం చేసుకోవడం లేదా దేవుడి సన్నిధిలో మనము కూడా ఆ స్థాయికి వెళ్ళగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి చూడండి ఆయన పనుల్లో నిమగ్నమై ఉండడం ద్వారా మరింత నిశ్చిత కూడుకున్న విశ్వాసం. ఎందుకంటే వారి పని ఏంటి? దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవారు. వారి ఆహార విషయంలో కానీ, వారి నడవడిక విషయంలో కానీ, వారి వస్త్రధారణ విషయంలో కానీ దేవునికి వ్యతిరేకమని అన్నది కూడా వారు చేయలేదు. వారి విశ్వాసం ఏంటి? దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. అయితే ఆ వార్త రాజు దగ్గరికి వచ్చింది. రాజాకి వాళ్ళు పట్టుకురంటారు, పట్టుకొచ్చారు. ఆయన చూస్తారు, ఎక్కడైనా మీరు మనసు మార్చుకోండి, ఒకవేళ మీరు మనసు మార్చుకుని అగ్నిగుండంలో పడేస్తాను అంటే అన్నారు కదా, అయ్యా మా దేవుడు నీ అగ్ని కుండము నుండి బగబగా మండుచున్న అగ్ని జ్వాల నుండి మా దేవుడు మమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్లేదు, మేము అగ్నిలో కాలిపోయి మా ప్రాణాలు మా దేహాలు అగ్నిలో మరి అగ్నిలో కాలిపోయినా పర్వాలేదు, మేము మాత్రమే ప్రతిమకు సాష్టాంగపడం. ముందేను క్రూరుడు, భయంకరుడు, కోపిష్టి, అహంకారి, ఇంకా ఆయన కట్టలు తెచ్చుకుంటూ వచ్చింది. చెరువు కట్ట దిగితే ప్రభావం ఎంత గొప్పగా బలమైనదిగా ఉంటుందో ఆ విధంగా ఈయన కోపం ఇంకా ఉద్రేకుడైపోయాడు. ఉద్రేకుడైపోయి ఆ మంట కాల్చున్న ఆ గుండాన్ని 7 అంతులు ఎక్కువ చేశాడు. 7 అంతులు ఎక్కువ చేసి ఈ బుగ్గని కాలు చేతులు కట్టి ఆ సందర్భంలో దానియేలు నెబుకద్నెజర్ దగ్గర చాలా ప్రాధేయపడతాడు. అయినా కఠినుడి యొక్క హృదయం కాలేదు. రాజు ఒక సువిశాల రాజ్యానికి అధినేత, ఎవరు కూడా ఆయన మాట ఎదురు చెప్పగలిగిన వ్యక్తి ఎవరు లేరు. అదొక అతిశయం ఆయనకు. 7 అంతులు ఎక్కువ చేసిన మంటలో ఆయన వాటిని పడేస్తే, ఎవరైతే ఈ ముగ్గుని పట్టుకొని అందులో పడేశారో ఆ పడేసిన వారి ఆ వేడికి, మంట కాదండి, ఆ వేడికి కాపలేరా, ఆ సగంటే వేడి, ఆ సగకే కాలు చచ్చిపోయారు.
కానీ ఆ మంటల్లో పడిన ఈ ముగ్గురికి పిల్లరా కనీసం వారి తలలో ఉన్న ఒక ఎంటుకకు కూడా అగ్ని వాసన అట్లేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా నేటి వరకు కూడా ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక సజీవమైన దృశ్యాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు ఆ అధ్యాయాన్ని ధ్యానించినా, ఎన్నిసార్లు ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నా ఒక సజీవమైన దృశ్యం కళ్ళకు కనపడుతున్నట్లు, నా కళ్ళ మన ముందే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి చూడండి, వారి విశ్వాసము అంచెలంచెలుగా ప్రజలను వృద్ధి చెందింది. కానీ వారు పలుకుతున్న మాట, మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, మేము అగ్నిలో కాలిపోయి బూడిదైపోయినా పర్వాలేదు, మా ప్రాణాలు అగ్నిలో ఆవిరైపోయినా పర్వాలేదు, అగ్ని జ్వాలలో మా ప్రాణము మా జీవము కలిసిపోయినా పర్వాలేదు, మేము మాత్రము నీ ప్రతిమకు మొక్కేదే లేదు, లేకపోతే నీ ప్రతిమ ఎదుట శాస్త్రంగా పడేదే లేదు. ఎంతమంది చెప్పగలుగుతున్నామండి? ఇది నాన్న దేవుని పేరు పెట్టుకొని దేవుని పేరు బట్టి పిలవడుతున్న మనము ఏదైనా నేను ప్రభుత్వం నుండి ఏదైనా బహుమానం లేకపోతే ఏదైనా గిఫ్ట్లు వస్తుందంటే పేరే మార్చేసుకుంటున్నాం, పద్ధతులే మార్చేసుకుంటున్నాం, ఆచారాలు మార్చుకుంటున్నాం, అలవాట్లు మార్చుకుంటున్నాం. దేవుని సన్నిధిని విడిచి ప్రేరా ఆ బహుమానాల వైపు విలామగోలే పరిగెడుతున్నాం. ఈ దినమన పేరుకి మనం కూడా జీవముల దేవుని ప్రజలు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకసారి ప్రభు సముఖములో మనం కలిగి ఉన్న విశ్వాసం, మనం కలిగి ఉన్న పట్టు లేదా ఆసక్తి, మనం కలిగి ఉన్న ఆ విశ్వాస పరిమాణం, పరిశుద్ధ జీవితం మనం ఎలా ఉంటుంది? కాబట్టి చూడండి లేదా ఆయన పనుల్లో నిమగ్నులై ఉండడం ద్వారా మరింత నిశ్చిత కూడిన బలమైన విశ్వాసము మనకు కలుగుతుంది. ఈ 13 వచ్చేలకు సారాంశం అదే. కాబట్టి దేవుని బిడ్డలుగా అవుతున్నాం, దేవుని బిడ్డలుగా అవుతున్నాం. అది మాత్రం కూడా మనం ఒకలేరా చూడండి, మన విశ్వాసంలో మనం బహిళం కాదు. ఒక మాట చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము, 10 వచ్చి చదువుకున్న చూడండి కదా. అపోస్తలుడు పౌలు భక్తుడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 వచ్చిన చదువుతాను. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని తీసి వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నట్టుగా చూడండి. మీరు చేసిన కార్యములు, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచునుడి చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అవుతుందా? మన ప్రయాస చూచి, మన తీర్మానం చూచి, మన పట్టుదల చూచి, మన పరిచర్య చూచి మనల్ని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. మనుషులుగా మనం అన్యాయస్తులమే, మనుషులుగా మనం నమ్మదగని వారమే. అందులోని నమ్మకాన్ని కనబరుస్తాం, అందులో నమ్మకాన్ని పోగొట్టుకుంటాం. అప్పుడే యథార్థంగా ఉంటాం, అప్పుడే యథార్థాన్ని విడిచిపెడతాం. అప్పుడే పరిశుద్ధులుగా ఉంటాం, అవకాశం వేసి పరిశుద్ధులను పక్కన పెట్టేస్తాం. అప్పుడే విశ్వాసాన్ని కనపరుస్తాం. శ్రమ ఎదురైతే, కష్టం ఎదురైతే, బాధ ఎదురైతే ఆ విశ్వాసాన్ని పక్కన వచ్చేస్తాం. మనుషులుగా మనతో ఉన్నవారు కూడా ఎంతో నమ్మకత్వం కనపరుస్తారు. అవసరం వచ్చినప్పుడు ఎంతో మనల్ని పొగుడుతారు, మనల్ని కనపరుస్తారు. కానీ వారు అవసరం తిరిగిన తర్వాత మనం పక్కకు దోషేస్తాం. అవసరం వచ్చినప్పుడు ఎంతో ప్రేమను కనపరుస్తారు, ఎంతో వాత్సల్యతను కనపరుస్తారు, ఎంతో ఆప్యాయతను చూపిస్తారు. వారు అవసరం తిరిగిన తర్వాత, వారు అక్కడ తిరిగిన తర్వాత ఇప్పుడు ఒక చెత్త చీపురు పుల్ల తీసి బయటపడేస్తాడు, పడేస్తాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు అలాంటి వాడు ఎంత మాత్రం కూడా
కాదు. ఎందుకంటే చూడండి ఆయన మీరు పరిస్థితి చూడండి, ఆయన వాక్యమును బట్టి చూపిన ప్రేమ మనుషులకు దేవుడు అన్నేస్తే కాదు. కాబట్టి తన మాటల వారితో ఏదైనా భయాన్ని కలిగిస్తే దాన్ని తొలగించిన రచయిత చాలా మంది భయం కలుగుతుంది. కానీ వారి పరిస్థితిలో భయాన్ని పోగొట్టడానికి పౌలు గారు ప్రయత్నం చేస్తుంది. చాలామంది ప్రయాసపడుతుంది. వారి ఆస్తి, వారి బలాన్ని, వారి సమయాన్ని పరిస్థితులకు పరిచయం చేయడానికి ఎంతో ఉపయోగిస్తూ ఉన్నారు. చాలామంది ఉన్నారు దినాలు. లేరండి అంటానికి మనం సరిపోవు, నేను సరిపోను. చాలామంది ఎంతో ప్రయాసపడేవా, ఎంతో పరిచయం చేసేవా, దేవుడిని ప్రేమించి, దేవుడి సేవకులు ప్రేమించి, పరిచయను ప్రేమించి, దేవుడి సన్నిధిని ప్రేమించి, భయముతో భక్తితో దేవుడి సన్నిధిలో ఎంత పరిచయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉపచారం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉపకారం చేసేవారు ఎంతమంది ఉన్నారు. వారి ఉపకారాన్ని, వారి పరిచయను, వారి ఉపచారాన్ని దేవుడు చూచి మర్చిపోవటానికి, ఆయన మనుషుల్లాగా మానవులాగా మానవుడు కాదు మర్చిపోవటానికి. కాబట్టి చూడండి తన మాటలు వాళ్ళు ఏదైనా భయాన్ని కలిగిస్తే దాన్ని తొలగించాలని రచయిత అనుకుంటున్నారు. అది మాత్రం కాకుండా వారు పేదవారై పెడదారి పట్టారని, శాపానికి గురి కావాల్సిన వారిని వారు పెడదారి పెట్టి శాపానికి గురై వారి కాల్చివేయడము జరగదని పౌలు గారు సంఘముతోనూ సంఘములో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పెడదారి పెట్టారు, వాడు పడిపోయారు, పాపం చేశారు, అపరాధులైపోయారని చెప్పి వారు చూడండి అపరాధులైపోయారని చెప్పి చూడండి మరి వారు కాల్చివేయడం జరగదని ఆ భయాన్ని పోగొట్టడానికి పౌలు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి అతని ధైర్యానికి కారణము వారి జీవితంలో ఆధ్యాత్మిక ఫలాలు కనిపించాయి. ధైర్యం ఏంటంటే ఆయన అంత ధైర్యంగా, అంత బలంగా ఆ మాట పలకడానికి కారణం ఏంటంటే వారి పరిచయలో, వారి సమర్పణలో, వారి తీర్మానంలో, వారి పట్టుదలలో, వారి ఆసక్తి కలిగిన జీవితంలో దేవునికి ఆత్మ సంబంధమైన ఫలాలు కనిపించింది. కాబట్టి వారి గురించి పౌలు గారు ధైర్యంగా చెప్తూ, ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి చూడండి కాబట్టి వారి దేవుని ప్రేమను, ఆయన కోసం పని వారి దేవుని ప్రేమించి ఆయన కోసం పనిచేస్తూ ఉన్నారు. వారేదో మానవులుగా మనుషులు మాకు చేస్తుండొచ్చు, లేదా సంఘాన్ని ప్రేమించి సంఘ పరిచయంలో ప్రతి కార్యక్రమంలో వారు పాల్గొనడం పొందవచ్చు, లేదా ఉపవాస ప్రార్థనలు కావచ్చు, ఏదైనా ప్రోగ్రాంలు అయినప్పుడు ప్రారంభం నుండి చివరి వరకు అక్కడ కూర్చొని ఆఖరి క్షణం వరకు కూడా అన్ని పరిచయం సకరిద్ది వారి ఇంటికి వెళ్తుండొచ్చు. ఇంటికి వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి చూడండి వారు దేవుని ప్రేమించి, ఆయన పరిచయని ప్రేమించి వారు పనిచేస్తూ ఉంటారు. అంత మాత్రం కాకుండా దేవుని ప్రజలకు సహాయం కూడా వారు చేస్తారు. అక్కర్లో ఉన్న వారికి, అవసరంలో ఉన్నవారికి, అక్కర్లో ఉన్న వారికి, అవసరంలో ఉన్న వారికి వారు సహాయము చేస్తారు. అది మాత్రం కాకుండా ఒక విశ్వాస జీవితంలో ఇలాంటివి కనిపించకపోతే వారు క్రైస్తవులని రుజువు అనేదే ఉండదు. రుజువు అనేది అనే గుర్తింపు అనేది చాలా మంది వస్తారు. అలా ఏదో మార్కెట్కి వచ్చినట్టు, ఏదో షికారుకి వెళ్ళినట్టు వారికి ఏ ప్రతిఫలం అనేది ఉండదండి. వాళ్ళు కొంతమంది దైవ సేవకుని ప్రేమించిన వారు కొంతమంది ఉన్నారు, ద్వేషించారు కొంతమంది ఉన్నారు, నిర్లక్ష్యం చేశారు కొంతమంది ఉన్నారు, విమర్శించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి వారికి అది మాత్రం కాకుండా పరిచర్యలు సహకరించిన వారికి ఉపచారం చేయడం అంటే అందులో చాలా అర్థాలు ఉన్నాయి.
ఒకసారి గుర్తు చేస్తే చదువుతా చూడండి. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయకుండా చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఉపచారం సహకరించడం. చాలా మందిలో సహకరించే మనసు లేదండి ఈ రోజుల్లో. ఇంకా పరిచర్య ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటాం. దేవుని పనిని ప్రేమించినప్పుడు, దేవుని సేవకుని ప్రేమించినప్పుడు, పరిచర్యను ప్రేమించినప్పుడు, పరిచర్యకు సంబంధించిన పనులలో పాలుపంపులు పొందినప్పుడు ఇదంత ప్రార్థన చేసిన ప్రయోజనం. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని ప్రణాళికలో ఏర్పరచబడిన ఒక వ్యక్తిగా ఉంటుందా? మనం పరిచర్యలో పాల్పంపులు పొందేవారుగా, మన మీద నాయకులుగా ఉన్నవారు, మన సంఘ కాపరి, మీ సంఘాలలో మీ మీద నాయకులు ఉన్న వ్యక్తి, మీ మీద కాపరిగా ఉన్న వ్యక్తి, మీ నిమిత్తమై దివారాత్రులు కన్నీరు కార్చి ప్రభు పాదాల చేత కనిపెట్టి ఆ వేదన పూర్తిగా ప్రభు పాదాలు పట్టుకుని హృదయపడుతున్న వ్యక్తి మీకు ఏ పని అప్పగిస్తున్నాడో ఆ పనిని భయముతో, వణుకుతో జాగ్రత్తగా చేసేవారుగా ఉండాలి. అప్పుడే మీకు బలం, అప్పుడే మీకు ప్రతిఫలం లభిస్తుంది. అంతేగాని మాకు పని చెప్తారేమో, మేము పని చేయాలన్నా. కాబట్టి లేదా చూడండి, ఈ ప్రతిఫలం, ఈ పరిచర్య ఉపచారం చేసే మనసు మనం లేకపోతే వారిని దేవుని వాక్యం వస్తుంది ఎలా చూస్తుంది చూడండి. వారు విశ్వాస జీవితంలో ఎలాంటివి కనిపించకపోతే వారు విశ్వాసి అని అనబడటానికి కూడా రుజువు లేదు. రుజువు ఏంటంటే ఈ పరిచర్య. కాబట్టి మన విశ్వాసం ఎవరైతే నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవితాల్లో ఇవన్నీ కూడా కనిపిస్తాయి. వారు ఇప్పుడు చదువుకున్న రీతిగా వారి జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో ఈ పరిచర్యలు కావాల్సిన ఉంటున్న పనులన్నింటిలో కూడా వారు పాల్పొందు పొందుతూ, దేవుని భయపరుస్తూ, సేవకులకు సహకరిస్తూ, తోటి సహోదరులకు పరిచర్య చేస్తూ, లేదా ప్రభును మాయపరుస్తూ ప్రభు కృపలో బలవంతు నిలబెట్టడానికి వారికి అవకాశం అనేది కలుగుతుంది. కాబట్టి లేదా దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని ప్రజలుగా ఉంటుంది మనం, నిత్యము లేదా ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో ఉంటున్న మనము చూడండి, ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండక జాగ్రత్త కలిగి వాక్య వెలుగులో మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ ఆ ఉపదేశం యొక్క సారాంశాన్ని మనం గ్రహించి నిష్కపటమైన విశ్వాసముతో ఆ సారాంశాన్ని గ్రహించి ఆ ప్రేమను పొందుకొని ఆ ప్రేమలో స్థిరులుగా ఉంటూ ఆ ప్రేమలో ప్రేమను వెంబడించి ఆ ప్రేమను మనం ఇతరులకు పంచుతూ ఇతరులను బలపరుస్తూ మనం ముందు సాగినట్లయితే తప్పకుండా ప్రభు సముఖం నిలబడి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చి మనం బలపరచు, ఆయన కృపలో భద్రపరచు, ఆయనకి మహిమకర నిలబెట్టి ముందు నడిపిస్తాం. ఈ వాక్యం దేవుడు మన జీవితంలో దీవించుతాం. ఆమె ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాం. విన్న వాక్యాన్ని బట్టి వాక్య భూములు మనల్ని మనం పరీక్షించుకున్నాం, పరిశోధించుకున్నాం, ప్రార్థన చేద్దాం. మన విశ్వాసం, మన భక్తి, మన పట్టుదల ఏమైనటువంటిది నా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకొని ఆయనకు సన్నిధిలో వాక్య వేలులో మనం ఆయన సన్నిధిలో మన బలిలో ఉన్నట్లయితే ఇప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సహాయాన్ని కోరుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు ప్రభువా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆదరణకర్త, జాలిగల దేవా, కనికర సంపన్నుడా, కృపణ దేవా, దయగల తండ్రి, మహిమాన్వితుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆదరణకర్త, ఆశ్రదుర్గమా, మీకు వందనాలు ప్రభువా. మహిమల రాజా, మీకే స్తుతులు తండ్రి. అల్పులము దీనులమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచండి, మీకు వందనాలు. ఇదిగో నాయన అయ్యా, ఇక తను ఎంతవరకు మాతో ఉన్నాను, మీకు స్తోత్రములు. ఈ సమయంలో మీ వాక్య ద్వారా మాతో మాట్లాడేందుకే మీకు వందనాలు. అవునాయన ఉపదేశం యొక్క సారాంశము ప్రభువానికి వందనాలు. నాయన పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన ప్రేమ నుండి కలుగు, అయ్యా నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ప్రభువా.
అవును నాయన, పౌలు గారు నీ నుండి పొందుకొని నాయన, పౌలు గారు మీ నుండి పొందుకున్న సారాంశాన్ని ఆ దినము తిమోతికి కాదు కానీ ఈ దినమున మాకు కూడా అందించడానికే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మహిమాన్వితురానికి వందనాలు, సర్వశక్తిమంతురానికే స్తోత్రములు తండ్రి. మహిమాన్వితురానికే స్తుతులు ప్రభువా తండ్రి. అయ్యా ఇక ప్రభువా నాయన, వాక్యాన్ని చదువుతున్న మేము చదవడమే కాదు ప్రభువా, ఆ వాక్యం వచ్చేది ప్రభువా సత్యాన్ని గ్రహించి ఆ సత్యానికి అనుసంధించిన ప్రభువా నాయన స్తోత్రములు చేస్తున్నాం తండ్రి. విశ్వాసముతో పట్టుదలతో ప్రభువా నైతికమైన మార్పులు కలిగిన ఆయన మీ కృపలో ముందు సాగుతూ సహాయం చేయ ప్రభువానికి వందనాలు. సర్వశక్తిమంతురా, సర్వోన్నతురా, సర్వాధికారి, ఆదరణకర్త, జాలిగిన దేవ, మహిమాన్వితురా, మహోన్నతురా, సర్వోన్నతురానికి వందనాలు నాయన. జీవాధిపతి, జీవుల మహేశయ్య, కృపగల దేవ, దయగలిగిన తండ్రి, ఆశ్రయదుర్గమా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకే వందనాలు. అవును నాయన, పరిశుద్ధుడా మీకే స్తోత్రములు. ఈ విషయమైన ఆయన అనేకమైన విషయాలు మాకు బయలుపరిచింది మీకు వందనాలు. అనేక విషయాలు మీరు మాతో మాట్లాడేందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా నాయన, మా పరిచర్య, మా పద్ధతులు, మా ఆచారం అయ్యా మీకే వందనాలు తెలుస్తున్నాం తండ్రి. మా ఉపచారము మర్చిపోవటానికి మీరు అన్యాయస్తులైన దేవుడు కాదు ప్రభు. మీరు న్యాయం తీర్చే దేవుడు నాయన తండ్రి. మీకు వందనాలు. మహిమాన్వితురానికి స్తోత్రం తండ్రి. మీ విన్న వాక్యం అర్థమైన పలకలు రాసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యం వెలుగులో ముందు సాగడానికి సహాయం చేయ ప్రభు. మహోన్నతురానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు. అనుదినము కూడా అయ్యా మీ సముఖములో మా విశ్వాసాన్ని అయ్యా పరీక్షించుకుంటూ ప్రభు బలవంతులు ఉండడానికి సహాయం చేయండి. కృపతోడు ఉంచండి, కృపలు బలపరచండి, భద్రపరచండి, ఆదరించిన ఆయన మీకు వందనాలు. కృపగల దేవానికి వందనాలు. దయగలిగిన రాజా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరడానికి వందనాలు ప్రభువా. ఆశ్చర్యదుర్గమా మీకే స్తుతులు ప్రభు. మహిమాన్వితురానికే వందనాలు తండ్రి. సర్వశక్తిమంతురా, సర్వోన్నతురా, సర్వాధికారి నీకే స్తుతులు. అయ్యా మా అందరి అపరాధములు నా అపరాధములు క్షమించిన ఆయన, మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడం, సత్యాన్ని గ్రహించిన ఆయన, పరిశుద్ధ హృదయముతో ప్రభు అయ్యా స్థిరమైన అయ్యా విశ్వాసముతో ప్రభు మిమ్మల్ని సేవించే వారికి ఉండటానికి సహాయం చేయండి. కృపతోడు కూర్చొని కృపలు బలపరచదాన్ని వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను అది మాత్రమే కాకుండా ఈ ఆన్లైన్ ద్వారా ప్రభు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం ద్వారా వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, బలపరచండి, ఆదరించండి. వీళ్ళందరినీ కూడా మీకు భద్రపరచండి. ప్రతి ఒక్కరిని మీ వాక్యం మీరు నడిపించండి. ప్రతి విధమైన ఆటంకమును, ప్రతి విధ అభ్యంతరమును, ప్రతి విధమైన నిర్లక్ష్యమును, ప్రతి విధ దురాత్మ ప్రభావమును యేసు నామములో బంధించుకోవడానికి వందనాలు. కృపతోడు కూర్చుని ఆయన కృపలు బలపరచండి తండ్రి. మీకే స్తుతులు చెల్లిస్తూ ఎదుగునైనా ఇంకా మీ సన్నిధిలో ఉపచారం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డను ఇంకా మీరు బలపరచండి, ఆదరించండి, మీ కృపలు భద్రపరచండి. మీకు భయంకర నిలబెట్టి ప్రభు నాయన మీకే స్తుతులు చెల్లిస్తూ నాయన మీకు వందనాలు ప్రభు. మమ్మల్ని అందరినీ స్వాధీనం తీసుకొని మీ వాక్యం వెలుగులు మమ్మల్ని బలపరచుకుని నడిపించి మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరిచిన ఆయన ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరండి. మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినమ్రంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన దేవుని తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆదరణ దేవుని యొక్క సన్నిధి, సమాధానం, దేవుని నెమ్మది మనకును సకల పరిశుద్ధులకును ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలకు ప్రతి ఒక్కరికి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రార్థన పరిచర్య అంతటికి సదాకాలం తోడైండి, ఆదరించి బలపరిచి ఆయన ఆకలికి సిద్ధపరిచి మన ముందుకు నడిపించునుగాక. ఆమేన్.